నమస్కారం. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకి సింగడిలో భాగంగా ఫినాన్షియల్ లిటరసీ కార్యక్రమానికి స్వాగతం. నేను సునీల్. ఈరోజు మనం దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులందరికీ కూడా ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు వారు నేర్చుకోవాల్సినటువంటి కొన్ని అంశాలు ఏంటి, తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు ఏంటి, అవలంబించాల్సిన ఏంటి, అవలంబించకూడనటువంటి అంశాలు ఏంటి అనే విషయాలన్నింటినీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మారుతున్న జీవన సరళికి అనుగుణంగా మధ్యతరగతి కుటుంబీకులు ప్రత్యేకంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, పాటించాల్సినటువంటి సూచనల గురించి ఈరోజు మీకు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రేవంత్ చలమల గారు, ఫినాన్షియల్ ఎక్స్పర్ట్. సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ అండి. రేవంత్ గారు, ఎస్, ముఖ్యంగా ఇన్ జనరల్గా మధ్యతరగతి కుటుంబీకులు చేసేటువంటి సాధారణంగా చేసేటువంటి పెద్ద తప్పిదం ఏంటి? మనకి ఏది అవసరమో అని ఒక విషయాన్ని ముందుగా మనం కూర్చొని, కుటుంబం అంతా కలిసి కూర్చొని ముందు మన జీవితం ఏంటి అనేది ఒక పేపర్ మీద రాసుకోవడం అనేది చాలా అవసరం. చాలామంది చేసేటువంటి తప్పులు ఏంటి అని అంటే వాళ్ళ జీవితాల మీద క్లారిటీ లేకపోవడం. సో జీవితం ఇప్పుడు నాకు ఎంత అనుభవం ఉంది, నాకు తెలియదా నా లైఫ్ ఏంటో, నేను ఎలా నా జీవితాన్ని నడపాలో నాకు తెలియదని అంటే చాలామంది విషయంలో నేను మాట్లాడుతున్నప్పుడు గమనించినటువంటి అంశం ఏంటి అంటే వాళ్ళ నెలవారీ బడ్జెట్ ఏంటో కూడా వాడికి పూర్తి స్థాయిలో తెలియదు. వారి నెలవారీ బడ్జెట్ అని అంటే ఏదో పాలు, కూరగాయలు, డిష్ బిల్లు, కరెంటు బిల్లు, రెంట్లు ఇంతవరకే అనుకుంటూ ఉంటారు. కానీ సహజంగా వాళ్ళ మంత్లీ బడ్జెట్స్లోకి వాళ్ళు సంవత్సరంలో ఒకసారి కట్టేటువంటి ఆ ఇన్సూరెన్స్ పాలసీలు అయి ఉండొచ్చు, లేకపోతే ఈఎంఐలు అయి ఉండొచ్చు, పిల్లల చదువులు అయి ఉండొచ్చు, పుట్టినరోజులకి వాటికి బట్టల కోసం పెట్టేటువంటి ఖర్చులు, ఆ పెళ్ళిళ్ళకు వెళ్ళేది, ఫంక్షన్లకు వెళ్ళేది, తీర్థయాత్రలకు వెళ్ళేది, రకరకాల ఖర్చులన్నీ కూడా వాళ్ళ కంటికి కనిపించకుండా ప్రతి నెల, ఒక నెల కాకపోతే ఇంకొక నెల వాళ్ళ జీవితంలో భారంగా అయితే మారుతూనే ఉంటాయి. సహజంగా అదేంటి, నాకు వచ్చేటువంటి జీతం 50,000 రూపాయలు వస్తున్నప్పటికీ నా నెలవారీ ఖర్చు నేను చిట్టా రాసుకుంటే గట్టిగా నాకు 25,000, 30,000 కూడా దాటట్లేదు, కానీ ఒక్క రూపాయి కూడా మిగలట్లేదు అన్న పరిస్థితిలో ప్రతి ఒక్క సామాన్యుడు ఏదో సఫర్ అవుతున్నారు. దానికి గల కారణం ఏంటంటే వారి యొక్క జీవితాన్ని వాళ్ళే పూర్తిగా అర్థం చేసుకోలేకపోవటం. ఎప్పుడైనా మీరు కూర్చొని ఒక బడ్జెట్ని తయారు చేసుకునేటప్పుడు ముందుగా ప్రతి నెల ఖచ్చితంగా కట్టేటువంటి బిల్స్ ఏంటి, ఆ తర్వాత క్వార్టర్లీ కానీ, హాఫ్ ఇయర్లీ కానీ, ఇయర్లీ కానీ కట్టేటువంటి బిల్స్ ఏంటి, వీటన్నిటిని రాసుకున్న తర్వాత అప్పుడు మీరు యావరేజ్ మంత్లీ బడ్జెట్ నాది ఇంత రాబోతోంది అని ఒక విషయాన్ని క్లారిఫై చేసుకోవాలి. ఈ విషయం క్లారిటీ లేనప్పుడు ఏం చేస్తూ ఉంటారనంటే నాకు వచ్చే 50,000లో 20,000, 30,000 ఖర్చు కాగా నాకు ఇంకో 20,000 మిగులుతున్నాయి కదా, నా దగ్గర ఒక 20,000 ఉన్నాయి అని చెప్పి ఒక ఫాల్స్ ఇమాజినేషన్లో మనమే పడిపోయి ఒక ఈఎంఐ తెలియకుండా పెట్టేసుకోవటము, లేదా ఇంకొక ఎక్స్ట్రా కమిట్మెంట్ లాంటిది, సేవింగ్స్ ఎక్స్ట్రా కమిట్మెంట్ లాంటివి, ఏదో ఒక మంచి పాలసీ కడితే రూపాయి మిగులుతుంది, ఒక ఏదో ఇన్వెస్ట్మెంట్ పెడితే ఒక రూపాయి మిగులుతుంది అని ఒక ఆశతోటి ఆ బడ్జెట్ను చూసుకోకుండా పెట్టడం మొదలుపెట్టినప్పుడు వాళ్ళ బడ్జెట్ డీవియేట్ అయి తెలుసో తెలియకనో నెలకు 2,000, 3,000 చొప్పున అప్పులు మొదలై అదే ఒక పెద్ద స్థాయి అప్పుగా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం కూరుకుపోయే సిచ్యువేషన్కి వస్తుంది. ఇక్కడ సమస్య అప్పు చేయటం కూడా కాదు, ఆ అప్పు చేయటం వల్ల వాళ్ళు ఎమోషనల్గా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం సహజంగా అంటే మానసికంగా కుంగిపోవడం మొదలు పెడుతుంటుంది, ధైర్యం పోతూ ఉంటుంది. ఆ ధైర్యం పోవటంలో భాగం కింద అటు వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు అన్నీ కూడా ఇబ్బందుల్లోకి నెట్టబడుతూ ఉంటాయి. ఒక మనిషి ఫస్ట్ ఎదగాలి అని అంటే మానసిక ధైర్యం కావాలి, అది ఇచ్చేది డబ్బే. ఆ డబ్బు మనకు ధైర్యాన్ని ఇవ్వాలి అని అంటే మనం దానికి సరైన ప్లాన్ని ముందుగా బడ్జెటింగ్ని ప్రిపేర్ చేసుకొని మా పిల్లల భవిష్యత్తు కోసం ఏం చేయాలి, రేపు అన్న రోజు నా పిల్లల చదివిన తర్వాత మళ్ళీ నేను రిటైర్ అవుతాను, మరి నేను రిటైర్ అయ్యే టైంకి నా దగ్గర ఒక రూపాయి ఉందా లేదా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చూసుకోవాలి. చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారు, నా పిల్లలు బాగుంటే చాలు, ఉన్న డబ్బంతా తీసుకెళ్ళి పిల్లల్ని చదివించేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది చాలా పెద్ద తప్పు. ఈరోజు చాలామంది పెద్దలు, తల్లిదండ్రులు అందరూ ఇబ్బందులు పడటానికి గల కారణం ఏంటంటే వారి కోసం ఒక రూపాయి పక్కకు పెట్టుకోకపోవటం. ఇప్పుడు వాళ్ళది ఎట్లా జీవితమో మీది కూడా అదే జీవితం. సో మీకు 2 పిల్లలు ఉన్నారని అంటే మీ రూపాయిని 3 భాగాలు చేయాలి. ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్క భాగం, మీకోసం ఒక భాగం, మీరు కూడా బతకాలి. ఏముందులే పిల్లలు ఉన్నారు చూసుకుంటారు అని అంటే రేపు మీరు వాళ్ళకి భారంగా మారే పరిస్థితులు, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్లు అవన్నీ చూసుకుంటూ మిమ్మల్ని చూసుకునే పరిస్థితులు ఉండరు. సో ముందుగానే కూర్చొని కుటుంబం అంతా ఒక దగ్గర కూర్చొని బడ్జెట్ని తయారు చేసుకొని భవిష్యత్తు ప్రణాళిక ఏంటి అనేది ముందు ఒక అంచనా వేయాలి. అంచనా వేసిన తర్వాత మీరు ఏ అడుగు వేసినా కానీ సక్సెస్కి స్కోప్ ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ అంశంలో సేవింగ్స్ చేస్తే చాలు అని చాలామంది మధ్యతరగతి కుటుంబీకులు అనుకుంటూ ఉంటారు. సో సేవింగ్స్ చేస్తున్నాం కదా, ఇది పెద్ద ఆర్థిక ఊరటగా ఉంటుంది మనకి చాలు అని. ఇది అంటే ఒక సేవింగ్స్ మీద ఆధారపడడం ఈజ్ ఫార్ ఇనఫా, లేదా ఇది ఒక మిస్కన్సెప్షన్ అయినా? ఫస్ట్ మనం సేవింగ్స్ అని అంటే సహజంగా ఏం చేస్తామంటే ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లోనో లేకపోతే ఒక రికరింగ్ డిపాజిట్ చేసుకుంటూ ఒక ఎఫ్డీలోనో వాటిలో పెడుతూ ఉంటాం. సో నేను మా వాళ్ళందరికీ వచ్చినప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను, సేవింగ్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ వేరు,
సేవింగ్స్ వేరు. భవిష్యత్తులో మనం ఎదగాలి గెలవాలి అని అంటే మనం పెట్టుబడులు పెట్టాలి. ఎందుకు? ఇప్పుడు మనం జస్ట్ సేవింగ్స్ అంటూ చేస్తే గట్టిగా మనకి ఎఫ్డి కానీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో పెట్టుకుంటే 3% నుంచి 6-7% మించిన రిటర్న్స్ అనేవి మనకు దొరకవు. అదే ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ లాంటివి పెట్టుకోగలిగితే మనకి ఒక 11, 12, 13% వరకు ఏమైనా రిటర్న్స్ రావడానికి మనకు కొద్దిగా అవకాశాలు దొరుకుతూ ఉంటాయి. సో బేసిక్గా మనకి సేవింగ్స్ పెట్టుకుంటే 7% రిటర్న్ వచ్చినప్పటికీ ఒక ఎఫ్డి లాంటి ప్రోడక్ట్లో సేవింగ్స్ చేసుకున్న ఎందుకు మనం సర్వైవ్ కాలేము అన్నదానికి మనం ఒక చిన్న ఒక రియల్ కేస్ సినారియో చెప్తాను. ఇప్పుడు మన భారతదేశానికి సంబంధించిన ఇన్ఫ్లేషన్ 6%, 7%, అదే మధ్యతరగతి జీవితంలో ఉండే వాటికైతే 8% వరకు కూడా ఉంటుంది. మనకి ఓవరాల్ ఇండియా అనౌన్స్ చేసేది 4, 5, 6 అని అంటారు కానీ నిత్యావసర వస్తువులు ఏవైతే మనం చూస్తూ ఉన్నామో, లేదా స్కూల్ ఫీజులు ఏవైతే చూస్తూ ఉన్నామో, మెడికల్ బిల్స్ ఏవైతే చూస్తున్నామో అవన్నీ కూడా భారీ స్థాయిలో పెరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం. మనకు అదే 7-8% ఉంటుంది. అండ్ దాంతోపాటుగా మనకి గ్రోత్ అనేది ఒకటి ఉంటుంది జీవితంలో, దాన్ని జీడిపి అని అంటాం. భారతదేశానికి సంబంధించినటువంటి జీడిపి ఇప్పుడు 7% ట్రెజెక్టరీలో ఉంది. సరే 6 వేసుకుందాం, అటు ఇన్ఫ్లేషన్ ఒక 6, జీడిపి ఒక 6. సో ఈ రెండింటిని కలిపితే ఎంత పర్సంటేజ్ అయితే వస్తుందో అంత పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్ మనం పెట్టేటువంటి పెట్టుబడిలో నుంచి రాకపోతే మనం జీవితంలో వెనకబడిపోయినట్టే. భారతదేశం 12%తో ఎదుగుతోంది. అంటే భారతదేశం 12%తో ఎదుగుతున్నప్పుడు మనం కేవలం 7%తో ఎదుగుతున్నాము అని అంటే మనము ఈ సమాజంలో వెనకబడిపోతున్నాము అని, భవిష్యత్తులో రాబోయేటువంటి ఆ పెద్ద ఖర్చుల్ని మనం ఎఫోర్డ్ చేయలేము అని దాని యొక్క మీనింగ్. సో అందుకే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇండియాకి ఈక్వలెంట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు జీడిపిని ప్రభుత్వం అనౌన్స్ చేసేటప్పుడు ఇన్ఫ్లేషన్ మైనస్ చేస్తాడు. రియల్ జీడిపి ఎక్కడో 11% దగ్గర ఉంటుంది, 10.5-11 దగ్గర. అంటే మన రిటర్న్స్ ఎంత ఉండాలి? సో సేఫ్ అని అంటే ఎక్కడో తీసుకెళ్ళి జస్ట్ బ్యాంక్ అకౌంట్లో పెట్టుకుంటే దాన్ని సేఫ్ అనరు. మీకు ఇన్ఫ్లేషన్ ఆ మందం డబ్బును తినేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు సేవింగ్స్ కాదు చేయాల్సింది పెట్టుబడి చేస్తేనే మీ భవిష్యత్తు అనేది కొంచెం సెక్యూర్డ్గా ఉంటుంది. ఓకే, అయితే ఈ విషయంలో ఇంకొకటి కూడా అంటూ ఉంటారు జనరల్గా, ఎంత చెట్టుకి అంత గాలి అని. అంటే లిటరలీ ఆదాయం పెరుగుతున్న కొద్దీ ఖర్చులు కూడా పెంచేసుకుంటూ ఉంటారు చాలామంది, బికాజ్ ఆదాయం పెరుగుతుంది కదా అని. సో ఈ కాన్సెప్ట్ ఎంతవరకు కరెక్ట్? ఆదాయం పెరుగుతున్న కొద్దీ ఖర్చులు పెంచుకోకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? ప్రతి ఒక్కరికి నేను కారు కొనాలని చెప్పి నా దగ్గరకు వచ్చారని ఒక ప్రశ్న అడిగితే నేను వాళ్ళకు ఒక మాట చెప్తాను. మీరు ఈరోజు జీతం వస్తుంది కాబట్టి మీరు కారు ఒక ఈఎంఐ రూపంలోనో ఏదో ఒక రూపంలో దాన్ని ఎలదీయచ్చు అని చెప్పేసి మీరు వెంటనే కారు కొనడానికి సిద్ధమవుతూ ఉంటారు. కాకపోతే మనం ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఒకవేళ నా ఉద్యోగం పోయినా లేకపోతే నేను రిటైర్ అయిన తర్వాత కూడా నాకు వచ్చేటువంటి డబ్బులు లేదా నాకు ఉన్నటువంటి డబ్బులతోటి ఇదే కారుని నేను మెయింటైన్ చేయగలుగుతానా? కారు కానీ ఏ వస్తువైనా కానీ ఒక 10 ఏళ్లకో 15 ఏళ్లకో పాడే బయటికి వెళ్ళిపోవాల్సిందే. సో ఈ రోజు మనం కారు కొంటున్నాము అని అంటే నేను పని చేయనప్పుడు కూడా నేను అట్లాంటి ఒక కార్ని పాడైనా మళ్ళీ కొనుక్కోగలను అనే ఒక పెట్టుబడి మన దగ్గర ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజు మనకు సంబంధించినటువంటి లైఫ్ స్టైల్ని మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఈరోజు జీతం పెరగటము అని అంటే జీవితం అనేది ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన జీవితం అనేది 3 భాగాల కింద విభజించబడి ఉంటుంది. మొదటి 25 సంవత్సరాలు, మధ్య 25 సంవత్సరాలు, చివరి 25 సంవత్సరాలు. ఒక 75 సంవత్సరాల జీవితాన్ని వేసుకుంటే మొదటి 25 సంవత్సరాలు తల్లిదండ్రుల మీద వాళ్ళ మీద మనం డిపెండ్ అయ్యి ఉంటాం, పెద్దగా ఆదాయాలు ఏమీ ఉండవు. తర్వాత 25 సంవత్సరాలు మాత్రమే మన ఆదాయం ఉంటుంది. ఆ తర్వాత 25 సంవత్సరాలు, ఈ మధ్యలో ఉన్న 25 సంవత్సరాల్లో ఏం చేసామన్న దాన్ని బట్టి ఆ తర్వాత 25 సంవత్సరాలు అనేది నిర్ణయించబడి ఉంటుంది. సో జీతం అనేది జీవితంలో శాశ్వతం కాదు, అది కేవలం మన జీవితంలో ఒక చిన్న భాగం మాత్రమే. ఆ భాగాన్ని చూసి మోసపోవద్దు. జీతం ఎల్లప్పుడూ ఉండదు. ఆ జీతం లేని రోజుల్లో కూడా మనం బతకడానికి కావాల్సిన డబ్బుని మనం ఏర్పాటు చేసుకున్న తర్వాత మన లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ చేసుకోవాలి. ఈరోజు 4 వేళ్ళు మన నోట్లోకి వెళ్తున్నాయి అని అంటే మనము అదే చేత్తో మనం పనిచేయని రోజుల కోసం అదే 4 వేళ్లతోటి 4 విత్తనాలు మళ్ళీ నాటాలి. అది పెరుగుతుంది. మీరన్నది ఏ చెట్టుకి ఆ కాయ తగ్గట్టుగా. ఎస్, ముందు విత్తనాన్ని నాటాలి. నాటిన తర్వాత మీరు ఒక ముద్ద తినాలి. అది నాటకపోతే భవిష్యత్తులో మళ్ళీ మీకు కోసుకోవడానికి ఎటువంటి కాయలు ఉండవు. సో ఫస్ట్ అప్గ్రేడ్ చేసుకునే ముందు ఈ ప్రశ్న మీరు వేసుకోండి. ఉద్యోగం లేకపోయినా నేను ఇదే లైఫ్ స్టైల్లో ఉండగలుగుతాను అన్నప్పుడే మీరు హ్యాపీగా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. పిల్లల భవిష్యత్తు కోసం అంటే ఎడ్యుకేషన్ కోసం చాలామంది సేవింగ్స్ అందరినీ కూడా వాడేస్తున్నారు అని. ఈ విషయంలో పిల్లల భవిష్యత్తు కోసం సేవ్ చేస్తూ చాలామంది తమ రిటైర్మెంట్ ప్లాన్స్ని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో రిటైర్మెంట్ ఆఫ్టర్ ఏం చేయాలి అని. సో ఈ విషయంలో మీరు ఇచ్చేటువంటి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయి? చాలామందిని కలుస్తూ మాట్లాడుతూ ఉన్నప్పుడు నెక్స్ట్ భారతదేశంలో ఏదైనా పెద్ద ప్రాబ్లం ఉంది అంటే రిటైర్మెంట్ ప్రాబ్లం అవుద్దేమో అని అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం జర్మనీ లాంటి దేశాలను చూసాము అని అంటే అక్కడ నర్సింగ్కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు నర్సింగ్కి డిమాండ్ ఎక్కువ? అక్కడ వృద్ధులు ఎక్కువ,
అక్కడ ఓల్డేజ్ హోమ్స్ ఎక్కువ, అక్కడ ఆ వృద్ధుల్ని సేవ చేయడానికి వాళ్ళ దేశంలో యువకులు లేరు. రేపు రానున్న రోజుల్లో మన భారతదేశం యొక్క పరిస్థితి కూడా అదే. మనకి ఏపీజే అబ్దుల్ కలాం గారికి ఒక కళ ఉండేది, 2020 సంవత్సరం నాటికల్లా భారతదేశం చాలా పెద్ద దేశంగా ఉంటుంది అని. దాని వెనకాల రీజన్ ఏంటి? ఆ టైం కల్లా భారతదేశంలో అత్యధిక యువత కలిగిన దేశం మన ప్రపంచంలోనే మన భారతదేశంగా ఉంటుంది అని. మరి అదే యువత రానున్న రోజుల్లో కూడా వాళ్ళు వయసు మళ్ళీ వాళ్ళు కూడా రిటైర్ అవ్వాల్సిన సిచ్యువేషన్కి వస్తుంది. కానీ ఆ టైంకి వచ్చేసరికి కావాల్సిన జనాభా ఒకటి మన దగ్గర ఉండదు. 2, గతంలో మనకి రిటైర్మెంట్ అని అంటే పిల్లల మీద పెట్టిన పెట్టుబడే మనకి రిటైర్మెంట్. పిల్లలు బాగుంటే వాళ్ళు మనం చూసుకుంటారు అనేది మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక కల్చరు. కానీ రానున్న పరిస్థితుల్లో మనం గమనిస్తూ ఉంటే ఇప్పుడు కూడా కనీసం పిల్లలు తల్లిదండ్రులను చూసుకునేటువంటి పరిస్థితులు లేవు. సరే, దాన్ని మనం బ్లేమ్ చేయడం పాయింట్ కాదు. అక్కడ దానికి గల కారణాలు ఏంటి? పెరుగుతున్నటువంటి ఎడ్యుకేషన్ కాస్ట్. ఆ రోజు ఆ తల్లిదండ్రులకు అంత ఖర్చు లేదు, కానీ ఈ రోజు ఉండే ఆ తల్లిదండ్రులకు అంత ఖర్చు ఉంది. ఒక స్కూల్కి జాయిన్ చేయాలంటే ₹1,00,000 ఖర్చు, ఆ పిల్లల్ని దాని పైకి తీసుకురావాలంటే కొన్ని లక్షల రూపాయల ఖర్చు. ఆ రోజుల్లో పిల్లల్ని పెంచడానికి ఒక ఊరంత ఉండేది. ఒక సేయింగ్ ఉంది ఇంగ్లీష్లో, ఇట్ టేక్స్ ఎ విలేజ్ టు గ్రో ఎ చైల్డ్ అని చెప్పేసి. మరి ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఉద్యోగాలను మేనేజ్ చేసుకుంటూ, ఖర్చుల్ని మేనేజ్ చేసుకుంటూ, పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ, వాళ్ళ చదువుల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు మీకోసం అంటూ ఏమీ ప్లాన్ చేసుకోకపోతే మరి రేపు అన్న రోజు మీ పిల్లోడికి మీరే భారం అవుతారు. మీరు మీ పిల్లోడి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. మీ రిటైర్మెంట్ని మీరు ప్లాన్ చేసుకోకపోయినా కానీ మీ పిల్లవాడి భవిష్యత్తు కోసం ఏదైతే ఇంతగా కలలు కన్నారో అది పాడవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. నేను చూసిన దాంట్లో చాలామంది పిల్లలు ఈరోజు కుటుంబ బాధ్యతలు వాళ్ళు నెత్తిన వేసుకోవటం వల్ల వాళ్ళు ఫైనాన్షియల్గా స్ట్రెస్ఫుల్ అవుతున్నారు. పాపం తప్పు కాదు, అది బాధ్యత, నేను బాధ్యతనే అంటున్నాను. కానీ ఆ బాధ్యతలు వాళ్ళ నెత్తి మీదకి ఎందుకు వచ్చాయి? ఆ టైంలో ముందుండే తరం సరిగ్గా ఆర్గనైజ్ చేయలేదు కాబట్టి. సో ఇప్పుడుండే మనము నెక్స్ట్ రాబోయేటువంటి తరానికి ఆ భారాన్ని ట్రాన్స్ఫర్ చేయకుండా మనం చూసుకోగలిగితే చాలు. రిటైర్మెంట్ అనేది చాలా కీలకం. ఒకనొక రోజుల్లో వ్యవసాయం చేసే రోజుల్లో కుటుంబం అంతా కలిసి ఉండేది, అంత బాగున్నాయి. కానీ ఈ రోజులు ఆ పరిస్థితులు కాదు. ఒక విలేజ్ నుంచి మండలానికి వచ్చాం, విలేజ్ నుంచి మండలం నుంచి సిటీకి వచ్చాం, సిటీ నుంచి ఇప్పుడు దేశాలు దాటిపోతున్నాం. కాబట్టి కొద్దిగా ముందుగా ఎవరిది వాళ్ళే ప్లాన్ చేసుకోవడం, 3 భాగాలు చేయండి, మీకోసం ఒక భాగం పెట్టుకోండి. ఎమర్జెన్సీ ఫండ్ అనేది సహజంగా మనం వింటూ ఉంటాం. సో ప్రతి మధ్యతరగతి కుటుంబీకం ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది పెట్టుకోవడం చాలా అత్యంత ఆవశ్యకం అని అనుకుంటూ ఉంటాం. అయితే ఈ ఎమర్జెన్సీ ఫండ్ కనుక మెయింటైన్ చేయకపోతే వచ్చేటువంటి ప్రమాదం ఏంటి? మన భారతదేశంలో చాలా మంది మధ్యతరగతి వాళ్ళ దగ్గర లేని ఒక ఎలిమెంట్ ఏదైనా ఉంది అంటే అది డెఫినెట్గా ఎమర్జెన్సీ ఫండ్. వచ్చే నెల మళ్ళీ జీతం పడేదాకా, అసలు వచ్చే నెల జీతం ఎందుకు, జీతం పడ్డ తర్వాత గట్టిగా ఒక 10-15 రోజుల్లోనే ఉన్న జీతం అంతా అయిపోయి మళ్ళీ తర్వాత 15 రోజుల తర్వాత రాబోయేటువంటి జీతం కోసం ఎదురు చూస్తూ గడిపేటువంటి పరిస్థితుల్లోనే ప్రతి ఒక్క భారతీయుడు, మెజారిటీ ఆఫ్ ద భారతీయులు అదే పరిస్థితుల్లో ఉన్నారు. ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఎంత కీలక పాత్ర మన ఆరోగ్యంలో కూడా పోషిస్తుందో ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటారు మన భారతదేశంలో ఆరోగ్య సమస్యలు రావడానికి గల కారణం తిరుగుతున్నటువంటి తిరుగుడు, పొల్యూషన్, ఫుడ్, ఎక్స్పైజెడ్ రకరకాల సమస్యలు అని చెప్పి. కానీ మెజారిటీ ఆఫ్ ద రీజన్ దానికి గల కారణం అవడానికి మనకి ఫైనాన్షియల్ స్ట్రెస్. మనకి గత రోజుల్లో మనకి కావాల్సినంత డబ్బు లేకపోవచ్చు, కానీ ఆ ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది మాత్రం పెద్ద స్థాయిలో లేదు. కానీ ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితులు ప్రతి ఒక్కటి కూడా రూపాయికి ముడిపడి ఉండడంతో ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది విపరీతంగా బిల్డ్ అవుతుంది. ఆ రోజు తిండి కోసం ఎత్తుక్కునేటువంటి పరిస్థితుల్లో ఏ భారతీయుడు కూడా పెద్దగా ఏం లేరు. తరం మారే కొద్దీ పరిస్థితులన్నీ మారిపోతున్నాయి, డబ్బు అవసరం యొక్క పెరిగిపోతుంది. ఇప్పుడు ఒక పరిస్థితిని చాలామంది ఏమంటారని దగ్గరకు వచ్చినప్పుడు, సార్ 3 నెలలకు ఉంటే ఎమర్జెన్సీ ఫండ్ సరిపోతుందా అని చెప్పేసి నేను ప్రశ్న అడుగుతా. సార్ ఒకవేళ అనుకోని పరిస్థితులు జరగకూడదని భగవంతుని ప్రార్థిస్తున్నాను, కానీ అనుకోని పరిస్థితులు ఏదైనా మేజర్ యాక్సిడెంటే జరిగింది అనుకోండి, ఆ యాక్సిడెంట్లో మీకు ఒక 1 ఇయర్ పాటు బెడ్ రెస్ట్ ఏదైనా తీసుకోవాల్సిన కండిషన్ వచ్చిందే అనుకోండి, మీ దగ్గర 3 నెలలకి సరిపడా మాత్రమే ఫండ్ ఉంటే తర్వాత ఉండబోయేటువంటి 9 నెలలు మీరు ఎట్లా బ్యాలెన్స్ చేయబోతున్నారు? మళ్ళీ అప్పుడు అప్పులు చేయాల్సి వస్తుంది. మళ్ళీ అప్పులు తీర్చడం కోసం మీకు జీవితకాలం కూడా టైం పట్టే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి ఒక్క భారతీయుడికి కనీసం 2 సంవత్సరాలకి సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. రానున్న రోజుల్లో మనం ఉద్యోగం మారాలి అని అనుకున్నా మన కెరియర్ని అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఐటీ ఎంప్లాయీస్ కండిషన్లో మనం చూస్తున్నాం. ఈరోజు ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళ ఉద్యోగాలను కంటిన్యూ చేయాలి అని అంటే ఇప్పుడు మారినటువంటి టెక్నాలజీకి, ఏఐకి వాళ్ళు అడాప్ట్ అవ్వాలి అండ్ వాళ్ళ టెక్నాలజీని నేర్చుకోవాలి, దాంట్లో ఎక్స్పీరియన్స్డ్ అవ్వాలి. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఉద్యోగాలు కూడా కొనసాగించేటువంటి పరిస్థితి. ఈరోజు ఉద్యోగాలు పోయే వాటి గురించి వింటున్నాం, కానీ ఆ టెక్నాలజీ నేర్చుకొని ఉద్యోగాలు తెచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు కేవలం వాళ్ళకు ఉండేటువంటి స్కిల్తో తెచ్చుకున్నారు. ఆ స్కిల్ కావాలంటే మీకు టైం కావాలి. ఆ టైం మీ దగ్గర ఉండాలంటే ముందు మీ దగ్గర ఫండ్ ఉండాలి. ఆ ఫండ్ ఉంటే మీకు ధైర్యం ఉంటుంది, మానసిక ధైర్యం ఉంటుంది. ఆ ఫండ్ తోటి నేను అవసరానికి అయితే నేను ఒక 2-3 నెలలు లేదా 6 నెలలు గ్యాప్ తీసుకొని నా జీవితంలో కావాల్సినటువంటి కెరీర్ అప్గ్రేడ్స్ చేసుకుంటాను అని ఒక ధైర్యాన్ని కూడా ఇస్తుంది. అండ్ ఆ బడ్జెట్ని కూడా ప్లాన్ చేసుకునేటప్పుడు ఎంత ఎమర్జెన్సీ ఫండ్ కావాలి అన్నదానికి మీ మంత్లీ ఎక్స్పెన్సులు, మీ ఈఎంఐలు, మీ ఇన్సూరెన్సులు అండ్ మీ సేవింగ్స్ కూడా కుదిరితే, మళ్ళీ ఎమర్జెన్సీ టైంలో సేవింగ్స్ ఆపేస్తే మళ్ళీ పిల్లల భవిష్యత్తుకి ఏమవుతుంది?
2 సంవత్సరాల పాటు సేవింగ్స్ ఆగిపోయింది అని అంటే మీరు అనుకున్న ఆ ఎడ్యుకేషన్ టార్గెట్లు అవన్నీ మీరు మీట్ కాలేకపోవచ్చు. సో ఎమర్జెన్సీ ఫండ్ ఆ స్థాయిలో పెట్టుకోండి. అండ్ పెట్టుకోవడం కూడా ఖచ్చితంగా 3 నెలలకు సరిపడా డబ్బు మీరు ముట్టుకొని ఒక బ్యాంక్ అకౌంట్లో ఉండాలి. మీరు వాడని రెగ్యులర్ బ్యాంక్ అకౌంట్లో ఇప్పుడు పక్కకు పెట్టుకుని ఉండాలి. అట్ ద సేమ్ టైం బ్యాలెన్స్ అమౌంట్ని అవసరాన్ని బట్టి మనం కొంత బాండ్స్ అంటే ఫిక్స్డ్ బాండ్స్ కాదు, ఏమన్నా ఫండ్స్ రిలేటెడ్ బాండ్స్ అట్లాంటి వాటిల్లోనే పెట్టుబడులు పెట్టుకోవచ్చు. లేదు ఈక్విటీలోనే మెయింటైన్ చేయాలనుకుంటే మాత్రం ఆ ఎమర్జెన్సీ ఫండ్ మీకు డబుల్ ద సైజ్ ఉండాలి, 4 ఇయర్స్కి సరిపడా ఉండాలి. 4 ఇయర్స్కి సరిపడా లేదు అని అంటే ఏదన్నా మార్కెట్లో వాలిటాలిటీ ఉన్నా కానీ మీరు దాన్ని అడ్రస్ చేయడం కష్టమవుతుంది. ఓకే, సో ఈ రకంగా మెయింటైన్ చేస్తే ఎమర్జెన్సీ ఫండ్ని సో ప్రమాదం బారిన పడకుండా తప్పించుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఎస్, అయితే ఇంకొకటి కూడా చాలా మంది నమ్ముతూ ఉంటారు, అదేంటంటే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడం చాలా మంచిది, సురక్షితం, డబల్ ద ఇన్కమ్ అంటే డబల్ ద రిటర్న్స్ వస్తాయి అనేది చాలా మంది భావనగా ఉంటుంది. సో రియల్ ఎస్టేట్లో అంత ఎక్కువ అధిక నమ్మకం పెట్టుకోవడం సురక్షితమేనా? దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భూమి తప్పు కాదు, మనం ఎసెట్స్ని అర్థం చేసుకోవడంలో తప్పు చేస్తున్నాం అని అంటా నేను. ఎసెట్ అలొకేషన్ అనేది మన జీవితంలో కరెక్ట్గా జరగాలి. అంటే ఎంతెంత భాగం ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టాలి అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. భూమి అనేది మన జీవితంలో ఒక భాగం. ఈరోజు మనం ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేసేటప్పుడు వేటిని ఫస్ట్ ఎసెట్స్ కింద ట్రీట్ చేస్తారు. అర్థం చేసుకుంటేనే ఎన్ని రకాల ఎసెట్స్ మన భారతదేశంలో ఉన్న మీకు క్లారిటీ ఉంటుంది. 1 భూమి ఎసెట్స్, 2 ఈక్విటీ ఎసెట్సే, బంగారం ఎసెట్టే, ఎఫ్డి కూడా ఎసెట్టే. మరి ఓన్లీ భూమి అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎందుకు చూస్తున్నాం? ఇప్పుడు భూమి పెరగదానంటే ఎస్, భూమి పెరుగుద్ది. భూమి మీరు చెప్పినట్టుగా అమాంతం పెరిగిపోయినటువంటి సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి, కొన్ని ఏరియాలకు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఏదైనా విన్ఫాల్ ప్రాఫిట్స్ అని అంటాం వాటిని. సడన్గా ఏదైనా మెట్రో లైన్ అనౌన్స్ అవటము, ఒక ఓఆర్ఆర్ అనౌన్స్ అవటము, ఇట్లాంటివి జరిగితే పెరుగుతాయి. కానీ ప్రతి కార్నర్లో ఎందుకు పెరుగుతాయి? భూమి పెరగాలన్నా ఏది పెరగాలన్నా దానికి ఒక మీనింగ్ ఉంటుంది. మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలను ఈరోజు మనం గమనిస్తే గత 2-3 సంవత్సరాల నుంచి కొన్న రేటు కూడా రానటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బంగారము పడుతుంది, భూమి పడుతుంది, అన్నీ పడతాయి. సో ఇక్కడ వాలటాలిటీ అనేది లేకుండా ఏ అసెట్ క్లాస్ అనేది ఉండదు. ప్రతి దాంట్లో భూమి యొక్క వాలటాలిటీ కంటికి కనపడదు, బంగారం యొక్క వాలటాలిటీ కంటికి కనిపించినప్పటికీ మనకేంటంటే మనసులో ఒక ఆనందం నా మెళ్ళో ఉందిలే అని. అంతే, ఇదంతా సైకలాజికల్ ఫీలింగే. సో బంగారము ఉండాలి, భూమి ఉండాలి, ఈక్విటీస్ ఉండాలి. మనం అన్నిట్లో కూడా మన అసెట్స్ని డైవర్సిఫై చేయాలి. అన్నిటికంటే ముఖ్యం మీ పిల్లోడి చదువు కోసం, మా పిల్లోడి భవిష్యత్తు కోసం, మా పిల్లోడు ఇప్పుడు చిన్నోడే కదా, నేను ఒక భూమి కొని వదిలేస్తాను అని అంటే కరెక్ట్గా పిల్లోడి చదువులకు వచ్చే 3-4 సంవత్సరాల ముందు నుంచి భూమి యొక్క విలువ పెరగకుండా అసలు సేల్స్ అని ఆగిపోయినటువంటి పరిస్థితి క్రియేట్ అయింది అనుకోండి. మీరు ఆ కాలేజీకి వెళ్ళి భూమి పట్టాలు తీసుకెళ్ళి ఏమంటే మా కుర్రోడికి భూమి ఉంది, మీ కాలేజీలో సీటీ అంటే ఇస్తారా? కావాల్సిందేంటి? డబ్బు. మరి డబ్బును ఎక్కడ పెట్టాలి? లిక్విడ్ అసెట్లో పెట్టాలి. మీకు ఉండేటువంటి టైం ఫ్రేమ్కి అనుకూలంగా ఒక ఈక్విటీలోనో, లేకపోతే ఎఫ్డీలోనో, లేకపోతే ఒక ఆర్డీలోనో, ఇటువంటి వాటిల్లో, లేదా అట్లీస్ట్ ఏదన్నా నాకు ఏమీ తెలియదు అనుకున్నా ఏదో ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ సేవింగ్స్ ఫండ్స్ ఉన్నాయి కదా, అటువంటి సేవింగ్స్ ఫండ్స్లోనైనా ఆ టైంకి మెచ్యూర్ అయ్యే రకంగా అయినా పెట్టాలి అట్లీస్ట్. అంటే లిక్విడ్ అసెట్ వేరు, ఫిజికల్ అసెట్ వేరు. ఫిజికల్ అసెట్ వెల్త్ క్రియేషన్గా మనకు వస్తుంది, అవసరాలకి పనికిరాదు. 100 ఎకరాల భూములు పెట్టుకొని జేబులో చిల్లి గవ్వ లేకుండా సఫర్ అవుతున్నటువంటి కుటుంబాలు మన భారతదేశంలో ఎన్నో ఉన్నాయి. ఆస్తి మన్ని కాపాడటానికి, దాన్ని కాపాడటం కోసం మనం పుట్టలేదు. మన తాతలు మన నాన్నలు అందరూ ఆస్తి ₹1 సంపాదించి ఒక భూమి కొని పెట్టింది రేపు నా బిడ్డకి ఏదైనా అవసరం వస్తే వాడుకుంటాడని. కానీ దాన్ని కాపాడటం కోసం మన జీవితాన్ని పోగొట్టుకుంటామని కాదు. సో రియల్ ఎస్టేట్ ఈజ్ ఆల్సో రైట్, బట్ అదే మొత్తం కాదు. ఓకే, దెన్ ఇంకొకటి ఫైనల్గా ఒక సాధారణ కుటుంబం, మధ్యతరగతి కుటుంబం అయినండి లేదంటే సాధారణ కుటుంబం అనివ్వండి, వెల్త్ పరంగా ఫినాన్షియల్గా ఆర్థికంగా స్ట్రాంగ్గా ఉండాలంటే తీసుకోవాల్సినటువంటి ప్రప్రథమంగా తీసుకోవాల్సినటువంటి మొదటి 3 స్టెప్స్ ఏంటి? ఫస్ట్ ఇందాక నేను చెప్పినట్టుగా కుటుంబం అంతా కూర్చోండి. చిన్న పెద్ద సంబంధం లేదు, కుటుంబంలో చిన్నప్పటి నుంచే పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయండి. ఆర్థిక పాఠాలు అనే బడిలో చెప్పరు, ఆర్థిక పాఠాలు కుటుంబమే నేర్పించాలి. అందరూ కలిసి కూర్చోండి. ముందు మీ బడ్జెటింగ్ ఎలా ఉందో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. చాలామంది బడ్జెటింగ్లో ఫెయిల్ అవ్వటం వల్లనే వాళ్ళకి తెలియకుండానే ఖర్చు ఎక్కువ పెడుతున్నారు. ఎవరు కూడా వాళ్ళ జీవితాన్ని కావాలని పాడు చేసుకోరు, వాళ్ళకి అర్థం కాక తెలియకుండా తప్పు చేస్తున్నారు. ముందు బడ్జెటింగ్ రాసుకోండి. బడ్జెటింగ్ రాసుకునే దాంట్లో మంత్లీ బడ్జెటింగ్ అనేది ఒక కాలంలో రాయండి, క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ బడ్జెట్ ఒక కాలంలో రాసుకోండి, ఇయర్లీ బడ్జెట్ ఒక కాలంలో రాసుకోండి. ఇప్పుడు మీకు ఓవరాల్గా 12 నెలలకి ఎంత ఖర్చు అవుతుందో మీకు క్లారిటీ ఉంటుంది. ఆ 12 నెలల్ని ఈక్వలెంట్గా డివైడ్ చేస్తే 12 నెలలకి మనకి మంత్లీ బడ్జెట్ యావరేజ్ ఎంత అన్నది తెలిపోతుంది. మీకు వచ్చే జీవితంలో ఎంత ఖర్చు బై డిఫాల్ట్గా అవుతుందో క్లారిటీ వచ్చిన తర్వాత దానికి తగ్గట్టుగానే మీరు అమౌంట్స్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం మొదలు పెట్టాలి. అండ్ దాంతోపాటుగా మీరు ఈఎంఐలు ఏమైనా తీసుకోవాలి అని అనుకుంటే పెట్టుబడుల కోసం తీసుకోండి. పెట్టుబడి అని అంటే భూమి కొనడానికి కాదు, లేదా మ్యూచువల్ ఫండ్లు కొనడానికి కాదు, బంగారం కొనడానికి కాదు.
పిల్లల భవిష్యత్తు కోసం ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు, పిల్లల భవిష్యత్తు అని అంటే చదువుకి మించిన పెట్టుబడి ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు. మీరు ఒక భూమి కొంటే అది ఉంటుందో పోతుందో తెలియదు, కానీ ఒక పిల్లవాడికి మనం విద్యను అందించాము అని అంటే సరైన రీతిలో వాడు జీవితంలో ఒక ఇల్లేంటి 10 ఇళ్ళైనా కట్టేటువంటి స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. సో అటువంటి వాటికి ఏమైనా లోన్ తీసుకునే ఏం తప్పులేదు. ఒకవేళ మీరు కట్టలేని పరిస్థితుల్లో ఉన్న అబ్బాయి కట్టుకోగలుగుతాడు అట్లీస్ట్. అలా కాకుండా ఏదో మనం ఆవేశంతో నేను భవిష్యత్తు నిర్మించాలి అని చెప్పేసి మీకు సంబంధించినటువంటి బడ్జెట్ని అర్థం చేసుకోకుండా లోన్లు తీసుకొని పెట్టుబడులు పెడితే అక్కడి నుంచి మీ పిల్లల జీవితం అంధకారంగా మారే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ప్రథమంగా మీరేంటో మీరు అర్థం చేసుకోండి. అందరం ఫెయిల్ అయ్యేది మనమేంటో మనం అర్థం చేసుకోవటంలో. అర్థం చేసుకుంటారో ప్రాబ్లం లేదు. మనం ఎంత సంపాదించాము అనేది కాదు, దాన్ని ఎంత జాగ్రత్తగా అర్థం చేసుకున్నాము అన్న దాన్ని బట్టే మనకి రేపు ఉండేటువంటి రూపాయి ఉంటుందా పోద్దా, అప్పులు మిగులుతాయి అనేది నిర్ణయించబడి ఉంటుంది. రైట్ సార్. సో మొత్తానికి ఈ మధ్యతరగతి కుటుంబాలు తీసుకోవాల్సినటువంటి గొప్ప ఆర్థిక పాఠాలు నేర్చుకోవాల్సినటువంటివి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి చాలా విశ్లేషణాత్మకంగా తెలియజేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు రేవంత్ గారు. సో ఇలాంటి సూచనలు, సలహాలు నిజంగా మధ్యతరగతి కుటుంబీకులకి ఈ రోజుల్లో చాలా అత్యవసరం. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో, వొలటాలిటీ అనేది ఫినాన్షియల్ ఎక్స్చేంజ్, స్టాక్ మార్కెట్లలోనే కాదు, పర్సనల్ లైఫ్లో కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ వొలటాలిటీని ఖచ్చితంగా అధిగమించాలి అంటే ఇటువంటి కొన్ని మినిమం స్టెప్స్ని మనం పాటిస్తే కనుక సేఫ్ జోన్లో ఉంటాం ఎప్పటికీ. అండ్ మన కుటుంబం కూడా రోడ్డు మీద పడకుండా చాలా స్ట్రాంగ్గా, స్ట్రెంగ్త్గా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో రేవంత్ గారు ఇచ్చినటువంటి సలహాలు, సూచనల్ని పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంత అమూల్యమైన సమాచారాన్ని ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. సో సింగిడిలో భాగంగా ఫినాన్షియల్ లిటరసీ కార్యక్రమంలో ఇవాల్టి అంశం ఇది. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.